వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ½ కిలో చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను. ఇలా ఒక బాండిల్ పెట్టుకొని కొంచెం నూనెను కొంచెము నెయ్యి వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత స్పైసెస్ వేసుకున్న చెక్క, లవంగాలు, ఎలాచి, బిర్యానీ ఆకు, స్టార్ అనాస, రాతి పువ్వు ఇవన్నీ కలిపి నేను యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, స్పైసెస్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మనం బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు నేను 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకున్నాము పచ్చి వాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆల్మోస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోయిందండి, పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు టమోటాలు, అలాగే 4 పచ్చిమిర్చి నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా బాగా ఆయిల్లో మగ్గనిద్దాము. చూడండి, ఫైనల్ గా మనకి టమోటా కూడా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు గుప్పుడు కొత్తిమీర, పుదీనా 2 కలిపేసుకుందామండి. 2 మిక్స్ చేసి వేసుకుంటున్నాను. ఒకసారి ఇది కూడా బాగా కలుపుకున్నాము. చూడండి, ఆల్మోస్ట్ మనకి కొత్తిమీర, పుదీనా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ నేను చూపిస్తానండి. ఆల్రెడీ నేను 1 గంట క్రితం నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఏమేమి వేసాను మీకు క్లియర్గా చూపిస్తాను. నేను ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి ఇది. చెక్క, లవంగాలు, సాజీరా ఇవన్నీ పౌడర్ కొట్టుకొని నేను ఇందులో వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం అంటే రుచికి తగ్గ కారము, అలాగే పెరుగు ఇవన్నీ కలిపి నేను ఒక 1 అవర్ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ అందులో యాడ్ చేసుకుందాము. చూడండి, అలాగే నేను చికెన్ యాడ్ చేసేసుకున్నాను. చికెన్లో నుంచి నీళ్ళు ఎలా ఊరుతున్నాయో వేసేసుకొని కలుపుకున్నానండి. చూడండి ఎలా నీళ్లు ఊరుతున్నాయో. ఇలా ఒక 7 నిమిషాల్లో బాగా మూత పెట్టేసి ఉడికించుకుందామండి చికెన్ని. చూడండి, మన చికెన్లో నుంచి వాటర్ ఎలా వచ్చేసాయో. ఇప్పుడు నేను ముందుగానే ఒక 2 గ్లాసుల బియ్యము బాగా నానబెట్టుకున్నానండి. దాదాపు 1.5 అవర్ నుంచి నేను నానబెట్టుకున్నాను. వాటర్ అన్ని వంపేసి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, నేను రైస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకున్నామండి. రైస్ అన్ని కూడా అలా కలిపేసుకుందాము. ఇలా రైస్ చెదిరిపోకుండా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ చొప్పున మనం 2 గ్లాసులు రైస్ వేసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఆల్రెడీ మన చికెన్లో కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి నేను 2.5 గ్లాస్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నానండి. పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందే పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నానండి వాటరు. అవి నేను 2.5 యాడ్ చేసుకుంటాను.
2:30 యాడ్ చేసుకున్నానండి. ఒక 2 నిమిషాల తర్వాత మనము కలుపుకుందాం, ఎందుకంటే ఇప్పుడే కదా రైస్ వేసింది, మళ్ళీ ఇరిగిపోతాయి. చూడండి, నేను వాటర్ అంతా ఫుల్గా వేసేసుకున్నాను. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారాలు అవన్నీ చూసుకోవాలండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, మన బిర్యానీ చివరికి వచ్చేసింది. ఇలా ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకొని గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుందామండి. ఇలాగే 7 మినిట్స్ ఇలాగే ఉంచుకుందాము. చూడండి, ఈ స్టేజ్లోనే మనం సిమ్లో పెట్టేసుకొని ఒక 7 నిమిషాలు ఇలాగే సిమ్లోనే ఉంచుకుందామండి. కంప్లీట్గా మనకి ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు. కంప్లీట్గా మన బిర్యానీ అయితే అయిపోయిందండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. చాలా చాలా బాగా వచ్చింది. చూస్తుంటే ఇలాగే తినాలనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నేను ఇప్పుడే స్టవ్ బంద్ చేసేసుకొని ఇలాగే ఒక 20 మినిట్స్ వదిలేస్తానండి. బాగా ఆరిపోయేసి అసలు రైస్కి సంబంధం లేకుండా అంత పొడి పొడిగా వస్తుందండి. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంతేనండి, చాలా సింపుల్ అండి బిర్యానీ చేసుకోవడం. బ్యాచిలర్స్ వీళ్ళ ఎవరైనా సరే చాలా సింపుల్గా 1 అవర్లో అయిపోయే ఈ రెసిపీ అండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చేయగలను. ఒక 20 మినిట్స్ తర్వాత అసలు రైస్ ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, 20 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తా ఉన్నాను. అసలు ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. అసలు చాలా బాగుంది కదా. చూడండి అసలు ఎంత బాగుందో.